తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై చర్చించారు. ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ముందుగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. అలాగే హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాటినిచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆ తర్వాత జల్ శక్తి మంత్రి గజేందర్ సింగ్ షెకావత్తో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించేందుకు షెకావత్ సానుకూలంగా స్పందించారని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము. మరి ఈ ప్రాజెక్ట్ కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా, అదేవిధంగా మరి మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తుల విభజనకు సహకరించాలని, తెలంగాణ ఆస్తులు వినియోగించుకున్నందుకు ఏపీ నుంచి వడ్డీతో కలిపి బకాయిలు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల్ని కేటాయించాలని అమిత్ షా దృష్టికి తీసుకొచ్చిన సీఎం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని చెప్పారు. దీనిపై అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.